హలో గైస్, హీరో నానిది ది ప్యారడైజ్ అని ఒక మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలుకి నాని ఇట్లాంటి ఒక మూవీ తీస్తాడని ఇప్పటి వరకు ఎవ్వరు ఊహించలేదు. అసలు నాని లుక్స్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అసలు ఏంది ఆ మాస్ ఏంది అసలు ఇప్పటి వరకు నానిని అన్ని ఒక లవ్ మూవీస్ అండ్ న్యాచురల్ స్టార్గా ఒక ఫ్యామిలీ హీరోగానే చూసారు. కానీ శ్రీకాంత్ వదల దసరా తర్వాత మళ్ళీ నానితో సెకండ్ మూవీ అయితే చేస్తున్నాడు. ఈ మూవీ ఇంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు ఊహించుంటారు. అసలుకి టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు ఈ మూవీ ఇట్లా ఉండబోతుందని చెప్పేసి. నాకు టీజర్ చూసాక ఒకటే అనిపించింది, ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా మూవీస్లో కాకుల పైన ఒక స్టోరీని తీసుకొని మూవీ చేస్తున్నారు. సో అందులో మనకు ఇంతకుముందు వచ్చిన బలగం కావచ్చు, విరూపాక్ష కావచ్చు, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక ప్యూర్లీ మొత్తం ఈ స్టోరీ స్టార్టింగ్ నుంచే మనకు టీజర్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఈ స్టోరీ మొత్తం కాకుల పైననే నడుస్తుంది, ఆ కాకుల స్టోరీ పైననే నడుస్తుంది అనిపిస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో ఈ యొక్క కాన్సెప్ట్ని అయితే తీసుకొని ఒక మూవీ అయితే చేయలేదు. శ్రీకాంత్ వదలని అయితే ఆల్రెడీ ప్రూవ్డ్ దసరా తోటి ఫస్ట్ సినిమాతోటే నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చేసిండు. అండ్ దసరా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎమ్మటే కంబ్యాక్ ఇప్పుడు సెకండ్ మూవీ వస్తుంది. అది కూడా టీజర్ చూసినాక అసలుకి దానిపైన ఉన్న అంచనాలు కానీ దాని గురించి కానీ చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. సో టీజర్ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు ఒకసారి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. టీజర్ను వాచ్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.